హాయ్ ఫ్రెండ్స్. ప్రతి క్షణం మన చుట్టూ మన లోపల ఉన్న ఈ గాలిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మనం ఒక వస్తువును ఎలా చూడగలుగుతామో తెలుసుకుందాం. మీరు ఒక ఎర్రటి యాపిల్ను చూస్తున్నారనుకుందాం. అంటే దాని అర్థం కాంతి యాపిల్పై పడి కాంతిలోని మిగతా రంగులు అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కలర్స్ని యాపిల్ అబ్జర్వ్ చేసుకొని కేవలం ఎరుపు రంగు కాంతిని మాత్రమే మన కళ్ళ వైపు రిఫ్లెక్ట్ చేస్తుంది. దానివల్లనే మనం యాపిల్ని ఎరుపు రంగులో చూడగలుగుతాం. గాలి విషయానికి వస్తే గాలి అనేది ప్రధానంగా నైట్రోజన్, ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువుల మిశ్రమం. ఈ వాయువులలోని అణువులు చాలా చిన్నవిగా మరియు ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. మన కళ్ళకు కనిపించే కాంతి కిరణాలు ఈ చిన్న గాలి అణువుల గుండా వెళ్ళేటప్పుడు అవి ఆ కాంతిని ఏమాత్రం అబ్జర్వ్ చేసుకోకుండా, అడ్డగించకుండా, మన కళ్ళ వైపు రిఫ్లెక్ట్ చేయకుండా నేరుగా దూసుకుపోతాయి. అందుకే మనం గాలిని చూడలేం. అంటే ఒక వస్తువు మన కళ్ళకి కనబడాలంటే ఆ వస్తువు కాంతిని అబ్జర్వ్ చేసుకొని కాంతిని రిఫ్లెక్ట్ చేయాలి. అప్పుడే మనం ఆ వస్తువును చూడగలుగుతాం. ఒకవేళ మనం గాలిని చూడగలిగినట్లయితే అది నిరంతరం మన కళ్ళ ముందు ఒక పొగమంచులా, మేఘంలా ఉండి మన దృష్టికి అడ్డం కలిగించేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.